తుని అనే చిలుక ఒకప్పుడు అందమైన అడవిలో పుట్టింది. ఈ చిలుక ఎల్లప్పుడూ చలాకీగా ఉంటూ అందరితో ప్రేమగా మాట్లాడేది. తునికి ఒక అందమైన పుచ్చకాయ ఇల్లు ఉండేది. ఈ ఇల్లు చిన్నదైనా అది ఎంతో బలంగా ఉండేది. పుచ్చకాయ సుగంధం, ఆ రంగు అందరినీ ఆకర్షించేది. కాని తుని మనసులో గాఢమైన కోరిక ఉండేది. స్నేహితులతో కలిసి జీవించడమంటే ఎంతో ఇష్టం. ఒకరోజు తుని తన పుచ్చకాయ ఇల్లు విడిచి స్నేహితులను వెతకడానికి బయలుదేరింది. అది తోటల మధ్యగా, నదుల చుట్టూ, చెట్ల పొదలపైకి ప్రయాణించింది. ప్రతి చోటా కొన్ని పక్షులను కలిసింది. కాని వారందరూ తమ ఇళ్లలో మునిగిపోయి తునితో స్నేహం చేయడానికి ఆసక్తి చూపలేదు. తుని తట్టుకోలేకపోయింది. ఒకరోజు తుని ఒక పెద్ద చెట్టుమీద వడగళ్ల వానలో చిక్కుకుపోయింది. అప్పుడు అక్కడికి దాబి అనే నెమలి వచ్చింది. నీకు ఏదైనా సహాయం కావాలా? అని నెమలి అడిగింది. తుని తన గుండె నిండిన బాధను చెప్పింది. దాబి వినడంతోనే, నువ్వు నమ్ముకున్నా, నేను నిన్ను స్నేహితురాలిగా చూస్తాను అని అనడంతో తుని ఆనందంగా మురిసిపోయింది. వారిద్దరూ కలిసి అడవిలో ఉన్న చిన్న పక్షులతో ఒక సమూహాన్ని ఏర్పాటు చేశారు. కాని ఆ సమూహం ఎదిగిన కొద్దీ పెద్ద గద్దకు అసహనం మొదలైంది. ఈ చిలుకలను ఏదో గుడ్డగా నమ్మి స్నేహం చేస్తే ఏం లాభం అని వెక్కిరించేవాడు. గ్రద్ద ఒకరోజు తుని పుచ్చకాయ ఇంటిని తన గూటికి తరలించాలని ప్లాన్ చేశాడు. కాని తునికి ఇది తెలుసుకుని తన సమూహంతో కలిసి గద్దను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యింది. ఒక అద్భుత ప్రణాళికలో భాగంగా తుని తన ఇల్లు అక్కడి నుండి మరొక ఊరికి తరలించింది. తర్వాత తుని, దాబి, నెమలి ఇద్దరూ ఒకరికొకరు అండగా నిలిచారు. ఆ రోజు నుండి తుని తన పుచ్చకాయ ఇంట్లోనే కాక అందరి మధ్య సంతోషాన్ని పంచుతూ జీవించింది. దాబి తన రంగురంగుల అగ్గిపిల్లలతో అందరినీ ఆకర్షించేది. తుని తన మాధుర్యమైన పాటలతో పక్షులకు సంతోషాన్ని పంచేది. తుని, దాబి కలిసి ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు. మనల్ని మనం మాత్రమే సంతోషంగా ఉంటే సరిపోదు. ఇక్కడున్న ప్రతి పక్షి కలిసి ఉండాలి. అందరికీ స్నేహం నేర్పాలి అని తుని అనింది. దాబి కూడా అంగీకరించింది. వారిద్దరూ అడవిలో ఉన్న అన్ని పక్షులను కలిసి ఒక పెద్ద పక్షుల గ్రామం ఏర్పాటు చేశారు. అక్కడ ప్రతి ఒక్కరికీ ఒక ఇల్లు, ఒక సురక్షిత స్థలం ఉండేది. పక్షులంతా కలిసి జీవించడం ప్రారంభించారు. ఒకరోజు ఆ గ్రామంలో ఉన్న పక్షులకు ఆహారం తక్కువగా మారింది. అందరూ కలిసి ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించారు. అప్పుడు తుని ఒక ఆలోచన చెప్పింది. మనందరం కలిసి కృషి చేస్తే అడవిలో ఉన్న పండ్లు, గింజలు పంచుకొని తినవచ్చు. ఎవరికైనా అవసరముంటే ముందుగా వారికి అందిద్దాం. పక్షులందరూ ఈ నిర్ణయాన్ని పాటించారు. గ్రద్ద గతంలో తన స్వభావం వల్ల తను చేసిన తప్పుల్ని గుర్తించింది. అది ఇప్పుడు మిగతా పక్షులకు ఆహారం సేకరించడంలో సహాయం చేయడం ప్రారంభించింది. దాబి, తుని వాటిని చూసి చాలా సంతోషపడ్డారు. ఆ రోజు నుండి తుని, దాబి మరియు ఇతర పక్షులందరూ కలిసి జీవించడం ప్రారంభించారు. తుని పుచ్చకాయ ఇల్లు స్నేహితుల మధ్య ఒక గుర్తుగా మారింది. ఆ ఇల్లు చూస్తే అందరికీ తమ మధ్య ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకునేలా ఉండేది. ఇలా తుని, దాబి మరియు పక్షుల గ్రామం సంతోషంతో నిండిపోయింది. స్నేహం, సహాయం మరియు సమానత్వం మనకు నిజమైన ఆనందం తీసుకువస్తాయి అని ప్రతి పక్షి గట్టిగా నమ్మింది.